వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి క్యాంటీన్ అటెండెంట్ అనే జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా 22 జాబ్స్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 8 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి 7 పోస్టులు, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 3, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 2, ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళకి ఈ విధంగా ప్రతి ఒక్క కేటగిరీలో కూడా పోస్టులు అనేవి రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే మన దగ్గర 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మన దగ్గర ఉంటే, 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మన దగ్గర ఉంటే ఈ జాబ్స్కి మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 18 నుంచి 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి ఈ జాబ్స్కి వీళ్ళు ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకి ఆన్లైన్ అవకాశం అయితే ఇవ్వడం లేదు. ఆఫ్లైన్లో మనం అప్లికేషన్ పంపించాలి. ఇప్పటికే చాలామంది ఈ జాబ్స్కి ఇంకా అప్లై చేయడం వద్దులే అనుకుంటుంటారు. నేను చెప్పేది వినండి. సో ఈ జాబ్స్ ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెట్టి వదిలేయండి. అప్లికేషన్ ఏ విధంగా పెడితే మనకి తిరిగి వాళ్ళు హాల్ టికెట్స్ పంపిస్తారు అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అప్లికేషన్ పెట్టి వదిలేయండి. హాల్ టికెట్ వస్తే ఇక 50% మీకు జాబ్ వచ్చినట్లే. మీరు ఎగ్జామినేషన్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనే దాన్ని బట్టి ఫైనల్ సెలెక్షన్ అనేది మనది ఆధారపడి ఉంటుందన్నమాట. సో చాలామంది ఆఫ్లైన్ అప్లికేషన్లో పంపించాలి అనగానే వెనకడుగు వేస్తుంటారు ఇలాంటి జాబ్స్కి అప్లై చేయకుండా. సో ఇక్కడే మనకి కాంపిటీషన్ అనేది చాలా తగ్గిపోతుందండి, మీరు గమనించాలి. సో బై పోస్ట్ ద్వారా మనం అప్లికేషన్ పంపిస్తాం కాబట్టి చాలామంది చాలా తప్పులు అనేది చేస్తారు. అప్లికేషన్ ఫిల్అప్ చేయడంలో కానివ్వండి, ఎన్వలప్లో పెట్టాల్సినటువంటి డాక్యుమెంట్స్ పెట్టకపోవడం కానివ్వండి, స్టాంప్స్ అందించకపోవడం కానివ్వండి, ఇలా చిన్న చిన్న తప్పుల వల్ల అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి. చాలా అప్లికేషన్స్ స్క్రూటినీ చేసిన తర్వాత చాలా వరకు 50-50 అనే వాళ్ళు తీసుకోవడం జరుగుతుందన్నమాట. వచ్చిన అప్లికేషన్స్లో 50 వరకు 100లో 50 అప్లికేషన్స్ అనేవి డిస్క్వాలిఫై అయిపోతాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ విధంగా చేయాలి అనేది నేను మీకు చెప్తాను. సో వీడియో చివరి వరకు చూడండి అండ్ లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తి వివరాలు తెలియడం జరుగుతుంది. సో బిఫోర్ మీకు అన్ని వివరాలు తెలియజేసే ముందు ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఇచ్చారు చూడండి. మనము మన యొక్క జిరాక్స్ కాపీస్ మాత్రమే పంపించాలన్నమాట. ఏవి కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవి కూడా మనం పంపించకూడదు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారో అప్పుడు మాత్రమే మనము ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మనం తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు బై పోస్ట్ ద్వారా పంపించేటప్పుడు జిరాక్స్ కాపీస్ మాత్రమే పంపించండి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మనకి మొదట్లో 2 సంవత్సరాల పాటు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. దీన్నే ట్రైనింగ్ పీరియడ్ అని కూడా అంటాం. ఈ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్ అనేది రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ జాబ్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుందంటే లెవెల్ 1 పే మ్యాట్రిక్స్ ద్వారా 18,000 రూపాయల బేసిక్ పే అనేది ఉంది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అలాగే కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే వేరియస్ అలవెన్సెస్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా అప్లికేబుల్ అవ్వడం జరుగుతుంది. సో నియర్లీ 40,000కు పైగా శాలరీ పర్ మంత్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనం వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. సో ఈ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్లో అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఇందులో ఏం సిలబస్ ఉంటుంది అంటే మనకి మొత్తం చూసుకుంటే 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి, 3 సెక్షన్స్ ఉంటాయి. అలాగే 15 మార్కులు ఈచ్ సెక్షన్కి ఉంటుంది. న్యూమరికల్ యాప్టిట్యూడు, జనరల్ ఇంగ్లీషు, అలాగే జనరల్ అవేర్నెస్. ఈ 3 సెక్షన్స్ నుంచి ఈచ్ సెక్షన్కి మనకి 15 మార్కులు అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటుగా లాస్ట్ సెక్షన్ ఆఫ్ 5 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అది క్యాంటీన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ పైన ఉంటాయి. అంటే జనరల్ హైజీన్ ఏ విధంగా ఉండాలి, శానిటేషన్ ఏ విధంగా ఉండాలి, సేఫ్టీ ప్రికాషన్స్ కిచెన్స్లో ఏం తీసుకోవాలి, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు మనకు ఉంటాయి. సో వాటిని మనం చదువుకున్నా కూడా సరిపోతుంది. 5 మార్కులు ఈ క్యాంటీన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతుంది. సో టోటల్గా 50 మార్కులకి మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే క్యాండిడేట్స్ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని ఇచ్చారు కాబట్టి మనము ఇండియన్ నేషనల్స్ కాబట్టి ఆంధ్ర అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే 1 క్యాండిడేట్ షెల్ అప్లై ఓన్లీ 1 అప్లికేషన్ అన్నారు. మనము 2-3 అప్లికేషన్స్ పంపించడానికి లేదు, ఒక అప్లికేషన్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి
ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ని ఫిల్ చేయండి. మనకి బేసిక్స్ చాలా చిన్న అప్లికేషన్ ఇది, పెద్దది కూడా కాదు. ఒకే ఒక పేపర్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది. ఇక్కడ మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి. ఏ అడ్రస్కి పంపించాలి అనేది వాళ్ళు ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్, పర్సనల్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ కస్టమ్స్, న్యూ కస్టమ్స్ హౌస్, బల్లార్డ్ ఎస్టేట్, ముంబై 400001 ఈ యొక్క అడ్రస్కి మనం అప్లికేషన్ అనేది పంపించాలి. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. దాని మీద మనం ఇక్కడ ఫోటో అంటించి దానిపైన అక్రాస్గా ఈ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు రీచ్ అయ్యే విధంగా మన సైన్ అనేది అక్రాస్గా దీనిపైన ఫోటో పైన చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన యొక్క పూర్తి పేరు, 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ పేరు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాయండి. మళ్ళీ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ రాయండి. డేట్ ఆఫ్ బర్త్ రాయండి. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి. మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఏమన్నా ఉంటే రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th అని రాసిన తర్వాత మీరు నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఏంటి అంటే ఏ బోర్డు ద్వారా మీరు 10th పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు అనేది ఇక్కడ రాయండి. ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాసు, అలాగే డివిజన్ లేదా క్లాస్, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాస్ అనేది ఇక్కడ మీరు దేంట్లో పాస్ అయ్యారు అనేది ఇక్కడ రాయండి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని, మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత అనేది రాయండి. టోటల్ మార్క్స్ ఎన్ని, మామూలుగా 600 మార్కులకు ఉంటుంది కదా, అది ఇక్కడ వేయండి. సబ్జెక్ట్స్ అన్నారు, ఇక్కడ మన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఇక్కడ రాసుకోవచ్చు, లేదా డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఏది ఉన్నా కూడా ఇక్కడ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ ఏంటి, జనరల్, ఎస్సీ, ఎస్టీనా, ఓబీసీనా, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. పర్మనెంట్ అడ్రస్ అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ రెండు ఇక్కడ రాయండి విత్ పిన్ కోడ్తో సహా. నేషనాలిటీ ఇండియన్ అని రాయండి. ఆధార్ కార్డ్ నెంబర్ వేయండి, పాన్ కార్డ్ నెంబర్ వేయండి. డాక్యుమెంట్స్ మనము 10th క్లాస్ మార్క్స్ కార్డు, ఏజ్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ మార్క్ షీట్ కూడా సరిపోతుంది, లేదా బర్త్ సర్టిఫికేట్ ఉన్న కూడా సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, ఇవి 3 కూడా జిరాక్స్ కాపీస్ అనేవి పెట్టాలి. ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి వేయండి. డిక్లరేషన్ ఉంది కదా, దీన్ని చదువుకోండి. ప్లేసు, డేటు వేసిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర సిగ్నేచర్ చేసి ఈ అప్లికేషన్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పీడిఎఫ్ అప్లికేషన్ అయితే రెడీ అయిపోయింది. మనం పెన్నుతో యూజ్ చేసి దీన్ని ఫిల్ చేసాం. సో దీంతో పాటుగా ఇక్కడ డాక్యుమెంట్స్ వీళ్ళు చెప్పారు కదా, ఈ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి అని, 10th ఏజ్ ప్రూఫ్ కోసం, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్, వీటి యొక్క జిరాక్స్ కాపీస్ని వెనకాల పిన్ చేసి మనము మన యొక్క అప్లికేషన్ పంపించాలి. ఏ అడ్రస్కి పంపించాలి అంటే ఈ అడ్రస్కి పంపించాలి. ఓకే, సో ఈ యొక్క అడ్రస్కి బై పోస్ట్ ద్వారా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ నుంచి 30 రోజుల్లోపు వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మనం అప్లికేషన్ అనేవి పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ అప్లికేషన్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే, ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎన్విలాప్ తీసుకోండి. అంటే మనం ఈ పేపర్లన్నీ ఒక కవర్లో పెట్టాలి, దాన్నే మనం ఎన్విలాప్ అంటాం. ఆ ఎన్విలాప్లో పెట్టి పైన స్టాంప్స్ అంటించి, ఏ స్టాంప్స్ అంటించాలి అనేది వాళ్ళు పోస్ట్ ఆఫీసులో మీకు చెప్తారు. ఆ స్టాంప్స్ అంటించి ఈ యొక్క అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ అనేవి ఫార్వర్డ్ చేసేయండి. ఓకే, సో తిరిగి వాళ్ళు కన్నా మీకు హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామినేషన్కి పంపిస్తే మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వచ్చు. అందులో ఆ హాల్ టికెట్లో ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు, వెన్యూ ఎక్కడ అంటే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ, అన్ని వివరాలు అందులో ఉంటాయి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.